హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తీసుకునే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా శుభవార్త అయితే వచ్చిందండి. సో ఏంటి శుభవార్త అని క్లారిటీగా అయితే చెప్తానండి. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ దగ్గర చూడండి. పెన్షన్ తీసుకునే లబ్ధిదారులందరికీ కూడా ఈసారి అయితే పెన్షన్ పెంచి ఇవ్వబోతున్నారండి. లేదంటే కనుక ఇదే పెన్షన్ తీసుకుంటే కనుక మీకు సేమ్ జూన్ 1వ తారీఖున ఇవ్వబోతున్నారండి. సో ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి రాజకీయ పార్టీలు భవిష్యత్తు అయితే జూన్ 6వ తారీఖున అయితే రాబోతుందండి. సో ఈ యొక్క జూన్ 6వ తారీఖున ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయండి. సో ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన ఆఫ్టర్ అంటే మనకి జూన్ 5వ తారీఖు నుంచి అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే కనుక సో మనకి టీడీపీ పార్టీ వస్తే కనుక 4000 పెన్షన్, వైసీపీ పార్టీ వస్తే కనుక లాస్ట్ 2 సంవత్సరాల్లో 250 రూపాయలు చొప్పున 500 పెన్షన్ పెంచి పెన్షన్దారులకు అయితే పెన్షన్ పంపిణీ చేయనున్నారండి. లేదంటే కనుక యథావిధిగా మనకి సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అదేవిధంగా మనకి జిల్లా కలెక్టర్ సహాయంతో మనకి పెన్షన్ పంపిణీ చేస్తే కనుక గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే పెన్షన్ పంపిణీ చేశారో వాళ్ళే మళ్ళీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతమందికి అకౌంట్లో, కొంతమందికి అయితే ఇంట్లోకి వచ్చి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. జూన్ 1వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. సో మనకి జూన్ 3, జూన్ 4 ఆ టైం కల్లా మనకి డిస్ట్రిబ్యూషన్ అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయితే చేసే అవకాశం అయితే ఉందండి. ఇంకా జూన్ 5 దాకా టైం అయితే ఇచ్చి ఆ టైం దాకా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారండి. 3000 పెన్షన్ అయితే పొందుతారండి. ఒకవేళ కనుక టీడీపీ ప్రభుత్వం వస్తే కనుక సో అప్పుడు మనకి ఒక 1000 రూపాయలు అయితే ఏరియల్స్ కింద ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తా అన్నారు కాబట్టి ఏరియల్స్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకవేళ కనుక పెన్షన్ స్టాప్ చేసి ఒకేసారి పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంటే కనుక జూన్ 5 నుంచి సో అప్పుడు మళ్ళీ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకలాగా అయితే ఉంటుందండి. సో మొత్తం మీద గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో వీరే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందండి. కొంతమందికి ఇంటికి వచ్చేస్తారు, కొంతమందికి అయితే అకౌంట్లో వేయడం జరుగుతుందండి. సో ఎండలో ఎక్కువ ఉంటే కనుక ఇలా చేస్తారు, ఎండలో లేవు అనుకుంటే కనుక ఇలా ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొత్తం మీద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేసే విషయంలో కనుక ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందండి. ఈ యొక్క నిర్ణయం అనేది మనకి సో ఈ మంత్ ఎండింగ్ అయితే మనకి తెలుస్తుందండి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఏంటని చెప్పేసి. ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అప్డేట్ అయితే రావాల్సి అయితే ఉంది. సో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెన్షన్ సంబంధించి పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇప్పుడు లైక్ చేయండి.